హలో ఫ్రెండ్స్, హౌ టు బార్బీ ఛానల్ కి స్వాగతం. ఇదిగో ఇదే సీత వాళ్ళ ఇల్లు. ఇక్కడ గీత సీత ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు. పదండి, ఈ రోజు మన కథలో ఏం జరగబోతుందో చూద్దాం. సీతక్క, మీకు తెలుసా, నిన్న మార్కెట్ కి వెళ్ళినప్పుడు అక్కడ ఒక షాప్ లో చీరలు చాలా తక్కువకే డిస్కౌంట్ పెట్టారు. చాలా బాగున్నాయి. కానీ నా దగ్గర డబ్బులు లేకపోవడం వల్ల కొనకుండానే వచ్చేసాను. అందుకే ఈ రోజు మీ దగ్గరికి వచ్చాను. మనం వెళ్దామా సీతక్క ఈరోజు? అవునా గీత, చీరలు అంతా బాగున్నాయా? సరే సరే, అయితే మనం వచ్చే ఆదివారం వెళ్దాం, సరేనా? సరే సీతక్క, కానీ చీరలు దగదగ మెరిసిపోతున్నాయి. చాలా కలర్స్ కూడా ఉన్నాయి. సర్లే గీత, వెళ్దామంటున్నా కదా. మనం మార్కెట్కి వెళ్ళి కూడా చాలా రోజులైంది. తప్పకుండా వెళ్దాం. నేను వస్తా, బట్టలు నాకు కావాలి. సరే జున్ను, అలాగే. నువ్వు కూడా వద్దు గాని. అక్కడ చీరలే కాదు, పిల్లల బట్టలు, చూడీదార్సు ఇంకా అన్నీ ఉన్నాయి. నువ్వు కూడా కొనుక్కుందుగాన్లే. అలా సీత గీత ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండగా బయట నుంచి చిన్ని ఇంకా మున్ని పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటారు. పద మున్ని పద, మనం త్వరగా వెళ్ళి ఈ విషయం మమ్మీ వాళ్లకు చెప్పాలి. గీత ఆంటీ, జున్ను కూడా మా ఇంట్లోనే ఉండుంటారు. అవును చిన్ని, పద మళ్ళీ కాంపిటీషన్ కి వేరే వాళ్ళు వస్తారు. ఈ లోపే మనం సీత ఆంటీ వాళ్లకు చెప్పాలి. అలా చిన్ని మున్ని ఇద్దరు సీత వాళ్ళ దగ్గరికి వెళ్తారు. చిన్ని, ఎందుకంత కంగారు? నిదానంగా రావచ్చు కదా. నేను నీకు చెప్పాను కదా, రోడ్డు మీద పరిగెత్తకూడదు, నిదానంగా రావాలి అని. చూడు, మొహం నిండా ఎలా చెమటలు పట్టాయో. అవును చిన్ని, సీత అక్క చెప్పింది నిజమే. ఎందుకు అలా చేస్తున్నావు చెప్పు. మమ్మీ, ముందు మీరు నేను చెప్పే మాట వినండి. గీత ఆంటీ, మమ్మీ, మన కాలనీలో ఫుడ్ కాంపిటీషన్ పెట్టారు. ఎవరు ఎక్కువ నూడిల్స్ తింటే వాళ్ళు విన్ అయినట్టు. చాలా మంది దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. మీరు కూడా వెళ్ళి పార్టిసిపేట్ చేయండి. తారా ఆంటీ కూడా వెళ్ళారంట. కావాలంటే మున్నిని అడగండి. అవును సీత ఆంటీ, మా మమ్మీ కూడా వెళ్ళారు. అక్కడ చాలా బాగుంది, త్వరగా వెళ్ళండి. ఏంటి చిన్ని, నువ్వు చెప్పేది నిజమా? వావ్, ఎంత మంచి విషయం చెప్పావు. పద గీత, మనం కూడా వెళ్దాం. నీకు నూడిల్స్ అంటే చాలా ఇష్టం కదా. పద. వావ్ సీతక్క, ఇది చాలా బాగుంది కదా. అబ్బా, నూడిల్స్ అంట, అవంటే నాకు చాలా ఇష్టం. పదండి, త్వరగా వెళ్దాం. జున్ను, నువ్వు ఇక్కడే కూర్చో. అయ్యయ్యో, ఈ మమ్మీ వాళ్ళు చూడు, జొన్నుని కూడా ఇక్కడే వదిలిపెట్టేసి వెళ్ళిపోతున్నారు. అయ్యో చిన్ని మున్ని, జున్ను తీసుకుని మీరు కూడా రండి. అలా సీత చిన్ని వాళ్ళని కూడా రమ్మని పిలుస్తుంది. మమ్మీ, వస్తున్నాం. పద జున్ను, మనం కూడా వెళ్దాం. మమ్మీ ఆగండి, మేము కూడా వస్తున్నాం. అలా సీత గీత కాంపిటీషన్ కి వెళ్తూ ఉంటారు. చిన్ని మున్ని జున్నుని తీసుకుని సీత వాళ్ళ వెనక వెళ్తూ ఉంటారు. ఇక్కడ ఫుడ్ కాంపిటీషన్ స్టార్ట్ అవ్వబోతూ ఉంది. అందరూ కూర్చొని ఉంటారు. అరే, ఇక్కడ ఫుడ్ కాంపిటీషన్ స్టార్ట్ అవుతుంటే ఈ సీత వదిన గీత ఎక్కడున్నారో ఏంటో, ఇంకా రావడం లేదేంటి? మీ అందరికీ ఈ ఫుడ్ కాంపిటీషన్ కి వెల్కమ్. ఈ కాంపిటీషన్ లో ఎవరైతే విన్ అవుతారో వాళ్ళకి మంచి గిఫ్ట్ కూడా ఉంది. వావ్, ఈ నూడిల్స్ చాలా స్పైసీగా ఉన్నాయి. నాకు స్పైసీ అంటే చాలా ఇష్టం. నేనే ఈ ఛాలెంజ్ లో విన్ అవుతాను. ఏంటి? లేదు, ఈ ఛాలెంజ్ లో నేనే విన్ అవుతాను. ఇవి స్పైసీగానే కాదు, టేస్టీగా కూడా ఉంటాయి. ఖచ్చితంగా నేనే విన్ అవుతాను. మమ్మీ, ఖచ్చితంగా మీరే విన్ అవ్వాలి, సరేనా మమ్మీ? అంతలో సీత గీత ఇంకా చిన్ని వాళ్ళు అందరూ కాంపిటీషన్ దగ్గరకు వస్తారు. సీత అక్క, కాంపిటీషన్ స్టార్ట్ అయినట్టుందే. త్వరగా చూద్దాం రండి. లేదు, ఇంకా స్టార్ట్ అవ్వలేదు. మేం కూడా వచ్చాం కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేయడానికి. మీరా సీత గీత, రండి, మీకోసమే ఎదురు చూస్తున్నాం. ఆడియన్స్ చూస్తున్నారు కదా, ఇప్పుడు వీళ్ళ నలుగురు ఫుడ్ ఛాలెంజ్ లో పార్టిసిపేట్ చేస్తారు. వావ్ సీత అక్క, ఈ నూడిల్స్ చూస్తుంటే నాకు నోరు ఊరిపోతుంది. ఎంత స్పైసీగా కనిపిస్తున్నాయో. రండి త్వరగా వెళ్ళి తిందాం.
ఓకే, అందరూ రెడీగా ఉన్నారు కదా. నేను ముందు ఈ కాంపిటీషన్ రూల్స్ చెప్తాను. మీ ముందు ఉన్న నూడిల్స్ ఎవరు ఫస్ట్ కంప్లీట్ చేస్తారో వాళ్ళకి ప్రైజ్. ఇంకా నూడిల్స్ తినేటప్పుడు మధ్యలో ఎవరు వాటర్ తాగకూడదు. ఇంకా మీ ప్లేట్లో పెట్టున్న మిర్చితో సహా ఎవరైతే ముందుగా తింటారో వాళ్లే ఈ ఛాలెంజ్ లో విన్ అయినట్టు. ఓకేనా? రెడీ, స్టార్ట్ చేస్తున్నాను. 1 2 3 స్టార్ట్. అలా అందరూ తినడం స్టార్ట్ చేస్తారు. మొదటగా తార తినడం మొదలు పెడుతుంది. పిల్లలందరూ వాళ్ళ మదరే విన్ అవ్వాలి అని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. నేనే ముందు స్టార్ట్ చేస్తాను. ఇవి టేస్ట్ ఎలా ఉన్నాయో చూడాలి, తింటాను. అబ్బా, ఎంత స్పైసీగా ఉన్నాయో. అమ్మో, తార స్టార్ట్ చేసేసింది. నేను కూడా తినాలి. వీటిని చూస్తే నిజంగా నోరు ఊరిపోతుంది. తినాలి. ఇవి టేస్ట్ కూడా బాగానే ఉన్నాయి, కానీ కాస్త కారంగా ఉన్నాయి. ఇక ఇక్కడ గీత కూడా స్టార్ట్ చేయబోతూ ఉంది. అసలు ఈ నూడిల్స్ చూస్తుంటే నేను ఆగలేకపోతున్నాను. నేనే ఫస్ట్ తినేస్తాను. అబ్బా, చాలా స్పైసీగా ఉన్నాయి, అయినా చాలా బాగున్నాయి. ఇక ఇప్పుడు చింటూ వాళ్ళ మమ్మీ కూడా తినడం మొదలు పెడతారు. అమ్మో అమ్మో, చాలా కారంగా ఉంది. ఇలా పార్టిసిపెంట్స్ అందరూ తింటూ ఉంటారు. అమ్మో అమ్మో, చాలా కారంగా ఉంది. మమ్మీ తినండి, తినండి, ఫాస్ట్ గా తినండి. మీరే విన్ అవ్వాలి, సరేనా? తినండి, తినండి ఫాస్ట్. అరే, ఇంత స్పైసీగా ఉంటే ఎలా తినాలి? అబ్బా, చాలా కారంగా ఉంది. మంట. వాటర్ వాటర్ కావాలి నాకు. మమ్మీ, వాటర్ తాగకూడదు. తాగితే మీరు డిస్క్వాలిఫై అవుతారు. నో మమ్మీ, వద్దు వద్దు, వాటర్ తాగకండి. అబ్బో, నేను ఈ మంట తట్టుకోలేకపోతున్నాను. నేను ఇంటికి వెళ్లి వాటర్ తాగుతాను. అలా చింటూ వాళ్ళ మమ్మీ వెళ్లిపోతూ ఉంటారు. అయ్యో మమ్మీ, ఇలా వెళ్ళిపోతున్నారేంటి? మరి ఎందుకు వచ్చారు ఈ కాంపిటీషన్ కి? ఇక ఇక్కడ సీత కూడా ఫాస్ట్ గా తింటూ ఉంటుంది. అరే, గీత ఫాస్ట్ గా తినేస్తుంది. నేను కూడా తినాలి. గీత, కొంచెం స్లోగా తిను. నువ్వే విన్ అవుతావులే. తిను తిను. మమ్మీ తినండి, తినండి మమ్మీ, మమ్మీ. చింటూ వాళ్ళ మమ్మీ వెళ్ళిపోయారు. అయితే ఇప్పుడు చింటూ వాళ్ళ మమ్మీ డిస్క్వాలిఫై అయినట్టే. మమ్మీ మమ్మీ తినండి, ఫాస్ట్ గా తినండి. గీతా ఆంటీ తినండి, మీరే గెలుస్తారు. అందరూ వినండి, చింటూ వాళ్ళ మదర్ మధ్యలో వెళ్లిపోయారు కాబట్టి ఆవిడ డిస్క్వాలిఫై అయిపోయారు. ఇప్పుడు వీళ్ళ ముగ్గురిలో ఎవరు విన్ అవుతారో చూద్దాం. ఇక ఇక్కడ గీత ఫాస్ట్ గా తింటూ ఉంటుంది. తన ముందు ఉన్న మిర్చిని కూడా తినడం మొదలు పెడుతుంది. ఇప్పుడు ఈ మిర్చి ఎలా తినాలో? అమ్మో, ఎంత కారంగా ఉందో. ఎలా ఉందో తిందాం. అలా గీత మిర్చి తినడం చూసి అందరూ గీత వైపే చూస్తూ ఉంటారు. అలా గీత మిర్చి కూడా మొత్తం తినేస్తుంది. అమ్మయ్యా, ఈ మిర్చి తినడం అయిపోయింది. ఇప్పుడు ఈ మిగిలిన నూడిల్స్ కూడా తినేస్తాను. అబ్బా, కారంగా ఉంది. లాస్ట్ స్పూన్ ఇది కూడా తినేస్తాను. అయిపోయింది. అమ్మో, కారం. వాటర్ వాటర్. వావ్, కంగ్రాచులేషన్స్ గీత గారు. మీరు నూడిల్స్ తో పాటు మిర్చి కూడా అందరికన్నా ముందే తిన్నారు. కాబట్టి ఈ ఛాలెంజ్ లో మీరే విన్నర్. గీతా ఆంటీ గెలిచారు. హే, కంగ్రాచులేషన్స్ గీతా ఆంటీ. గీత, కంగ్రాచులేషన్స్, సూపర్. వావ్ గీత, నువ్వు విన్ అయినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. కంగ్రాట్స్ గీత. గీత గారు, మీరు ఈ ఛాలెంజ్ లో గెలిచారు కదా. ఇదిగోండి, ఈ గిఫ్ట్ మీకోసమే, తీసుకోండి. అరే వావ్, నేను ఇంటికి వెళ్ళి ఈ గిఫ్ట్ లో ఏముందో చూడాలి. నాకు చాలా హ్యాపీగా ఉంది. అలా అందరూ గీత ఫస్ట్ వచ్చినందుకు హ్యాపీగా ఫీల్ అవుతారు. గీతకు కంగ్రాట్స్ చెప్తారు. పిల్లలందరూ చాలా హ్యాపీగా ఉంటారు. ఫ్రెండ్స్, చూశారు కదా, ఇదే ఈ రోజు మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.